హాయ్ అండి. అందరికీ నమస్తే. నమో నారాయణ. ఈరోజైతే మనం వినబోయే పవిత్రమైన కథ వైకుంఠ ఏకాదశి అనమాట. అసలు ఏకాదశి పండుగ అంటే ఏంటి? ఏకాదశి ఎందుకు జరుపుకుంటారనేది మనం ఈ కథలో అయితే తెలుసుకుందాము. పూర్వకాలంలో మురాసురుడు అనే మహా రాక్షసుడుండేవాడు. చాలా పెద్ద రాక్షసుడనమాట. అన్ని లోకాలకు భయాలను గురి చేస్తూ ఉంటాడు. దేవతలు, ఋషులు అందరూ ఆయన వల్ల బాధపడుతూనే ఉంటారు. అప్పుడు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువునైతే ఆశ్రయిస్తారు. ధర్మాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు మురాసురుడితో భయంకరమైన యుద్ధమైతే చేస్తారు. దీర్ఘకాలం యుద్ధం జరగడం తర్వాత శ్రీ మహావిష్ణువు బదరీకాశ్రమంలోకి ఒక గుహలోకైతే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. కానీ అదే సమయంలో మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి నిద్రిస్తున్న విష్ణువును సంహరించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి అత్యంత తేజోవంతమైన ఒక దేవీ రూపమైతే అవతరిస్తుంది. ఆ దేవి మురాసురుడితో ఘోర యుద్ధం చేసి క్షణాలలో అతన్ని సంహరిస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ దేవిని చూసి ఆనందంతో ఇలా అంటాడు: దేవి, అసలు నీవెవరు? నీకు ఏ వరం కావాలో చెప్పు అని. అప్పుడు ఆ దేవి వినయంతో ఇలా కోరుకుంటుంది: ప్రభు, ఈ రోజు నాడు ఉపవాసం చేసి నిన్ను భక్తితో పూజించే వారికి మోక్షం కలగాలి అని కోరుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఆ దేవికి ఒక వరం ఇచ్చి, అలానే నీవు నా శక్తికి అవతరించావు కాబట్టి నీ పేరు ఇకపై నుంచి ఏకాదశి అని అంటారనమాట. ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. భక్తితో నన్ను స్మరించేవారు వైకుంఠాన్నైతే పొందుతారు. అందుకే ప్రతి భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం, భజనలు, నామస్మరణలు, విష్ణు సహస్రనామాలు చేస్తారనమాట. ఎందుకంటే ఇవి చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని నమ్ముతారు. ఓం నమో నారాయణ.